నేను అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇక్కడైతే పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను. పిల్లలు అయితే స్కూల్ నుంచి వస్తారండి. వచ్చే టైం ఉంది. గిన్నెలు అనేసి తోమేసుకోవాలి. వెళ్ళి తీసుకురావాలండి పిల్లల్ని. ఇది నిన్న క్యారెట్ కర్రీ అయితే చేశాను కదా, అది తినలేదండి, పడేయాలి. గిన్నెలు అయితే 2 ఉన్నాయి, తోముకోవాలి. ఇప్పుడైతే బట్టలు అయితే నానబెట్టేసుకుంటానండి పిల్లలు వచ్చేసరికి. బట్టలు అయితే నానబెట్టేసుకుంటాను. ఇక్కడైతే బట్టలు అయితే నానబెట్టేసుకున్నాను. ఎందుకంటే పిల్లల్ని అయితే వెళ్ళి తీసుకురావాలి. వచ్చేసరికి అయితే నానతాయి అనేసి పెట్టాను. ఈవినింగే ఉతుకుంటున్నాను కదా, అందుకనేసి గిన్నెలు కూడా తోమేసుకుంటాను, తిన్నవి కూడా తోమేసుకుంటాను. ఇప్పుడైతే పిల్లల్ని తీసుకొచ్చాక మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూడండి. ఇక్కడైతే పిల్లల్ని అయితే వెళ్ళి తీసుకొచ్చాక మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. రావడంతో కొట్టుకుంటారండి. అసలు స్కూల్లో ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉంటారు పిల్లలు. ఇంటికి వస్తే ఏదో ఒగ్గోల పందెంతో కొట్టుకుంటారండి ఊరికే. ఇలా ఉంటుంది పిల్లలతో అయితే. టై బెల్ట్ అయితే ఇప్పమంటే ఇప్పేస్తున్నాడు. ఇద్దరికి ప్రతి దాంట్లో పందెమేనండి. ముందు స్నానం చేయాలనేసి ఆమె యజ్ఞం అయితే ఉరికింది లోనకి. ఇద్దరు అదే కొట్టుకుంటారండి. నేను ముందు చేస్తానని. రాగానైతే పిల్లలకైతే ముందు స్నానం అయితే చేపిస్తానండి. ఎందుకంటే మళ్ళీ చెయ్యరు. అయినా ఇప్పుడైతే ఎండలు ఎక్కువయ్యాయి కదండి, ఇంకా 2 పూటలు అయితే స్నానం అయితే చేపిస్తున్నాను. ఈరోజైతే ఈవినింగ్ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. డైలీ మార్నింగ్ ఇస్తున్నాను కదా, ఈరోజైతే ఈవినింగ్ తీద్దామనేసి తీశాను. ఇదైతే నిన్న తీసిన వ్లాగ్ అండి. వాయిస్ ఓవర్ అయితే ఇప్పుడు ఇచ్చుకుంటున్నాను. ఇంకా టీ పెట్టుకుందామనేసి వచ్చాను. ఉదయం అయితే మార్నింగ్ పెట్టుకుంది ఉందండి, అందుకనేసి వెయిట్ చేసుకుంటున్నాను. 2 సార్లు అయితే తాగటం అలవాటు అయిందండి టీ అనేది. టీ లేకుండా అయితే మనం ఉండలేము కదా, అందుకనేసి వాయిస్ ఎవరు ఏమి వేయాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే చిన్నగా అయితే మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. ఇక్కడైతే కర్రీ అయితే ఏం లేదండి. అప్పటికి అన్నం అయితే వండేసాను. పిల్లలు కర్రీ ఏం లేదనేసి ఉట్టి నిమ్మకాయలు అయితే 2 పిండుకున్నానండి. కొంచెం చిటికెడంత పసుపు అయితే వేసుకున్నాను, టమాటా రైస్ లెక్క చేసి పెడదామని. టమాటా రైస్లో ఏది పిండరు, కాకపోతే నేనైతే పిండుకుంటున్నాను. ఇలా అయితే కలుపుకుంటున్నాను. టమాటా రైస్ ఎక్కువ చేయనులేండి, ఎప్పుడన్నా చేస్తే పులిహోర అయితే నిమ్మకాయలతోటి పులిహోర అయితే కలుపుకుంటాను. కాకపోతే ఈరోజైతే టమాటాలు వేసి చేద్దామనేసి చేస్తున్నాను. మార్నింగ్ అయితే చిక్కుడుకాయ టమాటా అయితే చేశానని అయిపోయింది. అది బాక్సులలోకి అయింది, పిల్లల బాక్సులలోకి. అందుకనేసి ఇక్కడైతే అన్నం తాలింపు లెక్క అయితే వేస్తున్నాను. ఉల్లిగడ్డలను టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి లేవండి, అందుకనేసి ఈ 2 అయితే కట్ చేసుకున్నాను. మాడిపోతుందని సిమ్లో అయితే పెట్టి, ఇక్కడ స్పూన్లు అయితే కింద ఉన్నాయండి టబ్బులో. ఇంకా తీసుకుని అయితే కలిపేసుకున్నాను. వాయిస్ ఓవరే ఎక్కువ ఇచ్చుకుంటానండి, ఎందుకంటే పిల్లలు అయితే బాగా గోల చేస్తారండి. ఇద్దరు అరుచుకోవటం ఎక్కువైతుంది అనేసి ఎక్కువ వాయిస్ ఓవరే ఇచ్చుకుంటున్నాను స్టార్టింగ్ నుంచి. ఇక టమాటాలు అయితే మగ్గించుకుంటున్నాను. కరివేపాకు వేసుకున్నాను కొద్దిగా.
కొంచెం సాల్ట్ వేసుకున్నాను మగ్గటం కోసం. ఇది ఇలా ఉన్న కూరగాయలతోటి సింపుల్గా చేసి పెట్టానండి. వాళ్ళకి ఎక్కువ పులిహోర అంటేనే ఇష్టం. కాకపోతే ఇవాళ ఇలా వెరైటీగా ట్రై చేద్దామనేసి ఇలా ట్రై చేస్తున్నా. వేడి అన్నమేనండి, చల్లటి అన్నం కదా, వేడి అన్నమే ఇలా తాలింపులు అయితే చేసి పెట్టాను. ఇప్పుడైతే రైస్ అయితే వేసుకున్నానండి, మగ్గినాయి కదా, రైస్ అయితే వేసుకున్నాను. మా అమ్మాయిని తీయమంటే ఇటు తీయమంటే నన్ను తీస్తుంది, అందుకనేసి ఇటు తీయమని చూపిస్తున్నాను. అలా అయితే కలుపుకున్నానండి. తనైతే తీయనన్నది వెళ్ళిపోయింది. ఇలా అయితే కలుపుకున్నాను. బాగుంది కదా కలర్ఫుల్గా. వేయంగానైనా అయితే పిల్లలకైతే వేసి పెట్టానండి, ఎందుకంటే ట్యూషన్ టైం అవుతుంది, ట్యూషన్కి అయితే వెళ్ళాలి కదా. ట్యూషన్కి వెళ్ళే ముందు అయితే పిల్లలు అయితే అన్నం తినేసి వెళ్తారండి, వచ్చాక తినరని చెప్పా కదా. అస్సలు తినరండి, ఎందుకంటే 8 అవుతుంది కాబట్టి వచ్చేసరికి తినకుండా వెళ్తారు. అందుకని 6 అయ్యే ముందు అయితే అన్నం అయితే పెడతారు. 6కి అయితే వెళ్తారు ట్యూషన్కి. అప్పటిదాకా అయితే ఆడుకుంటారు, వచ్చి హోంవర్క్ అయితే ఏమంటే రాసుకుంటారు. వాళ్ళు ట్యూషన్లోని బ్యాగులు అయితే ట్యూషన్లోనే పెట్టుకొని వచ్చారండి. పైకి ఎక్కాలి కదా, ఎక్కలేననేసి బ్యాగులు ఎందుకు బరువు అనేసి అక్కడే పెట్టేసుకొని వచ్చింది మా అమ్మాయి. ఇద్దరు అక్కడే బ్యాగులు పెట్టేసుకొని వచ్చారు. వెళ్ళేటప్పుడు మామూలుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చులే, బరువు ఏమి ఉండదు అనేసి ఇక్కడైతే బాస్కెట్లోనైతే తీసి బాక్స్లో ఆడేస్తున్నాను. బట్టలు ఉతికేసానండి అప్పటికి. పనులన్నీ అయితే ఇక సాయంత్రమే చేసుకుంటాను కదా, పొద్దున్నైతే వంట పని ఒకటి ఉంటుంది. ఇంకా బట్టలు అయితే ఉతికేసుకొని ఆడేసుకున్నాను. ఇక్కడైతే మా అమ్మాయిని ట్యూషన్ టైం అవుతుంది వెళ్ళమన్నాను. వాటర్ తాగొద్దని ఇక్కడ చాలన్నా చెప్పలేసుకో. వాడు వెళ్ళిండేగా, బాయ్. ఇక్కడైతే బాయ్ చెప్పి అయితే వెళ్ళేసింది. కిస్ పెట్టమన్నదండి, అదే కిస్ పెట్టాను. ఇంకా కింద అయితే మా అబ్బాయి ఉండి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికాడ ఉండి కింద వెళ్ళిండు, దిగి వాళ్ళ అక్క కోసం వెయిటింగ్ అయితే చేస్తాను. వెళ్ళమని చెప్పాను. ఇద్దరు అయితే వెళ్ళారు. మళ్ళీ ఇంట్లోకి అయితే వచ్చేసి నా పనులు అయితే స్టార్ట్ చేశాను. గిన్నెలు అయితే అక్కడే ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి, బాక్సులు అవన్నీ పిల్లలు తిన్నాయన్నీ ఇంకా ఎక్కువైనాయి, తోముకోవాలి. ఇక పిల్లల రేపు అయితే వైట్ యూనిఫామ్ ఉందండి వేసుకునేది. పిల్లల సాక్స్లు అయితే వైట్ సాక్స్లు అన్నీ ఉతికేసాను. వైట్ వేసుకెళ్తే మామూలుగా అండి, వేసేటప్పుడు బాగానే ఉంటాయి, ఉతికేటప్పుడే చాలా కష్టం అండి. మొత్తం పూసుకొని వస్తారండి మరకలన్నీ. వాళ్ళు ఉతికేసరికి నాకు చాలా టైం పట్టిద్దండి. ఇక్కడైతే గిన్నెలన్నీ తోమేసుకుందాం అనేసి ట్యాగ్ అయితే పట్టుకుంటున్నాను, నీళ్ళు అయితే పట్టుకున్నాను. క్లిప్ తీయలేదండి, ఒక చేతి తీసుకుంటే అయితే తోమలేము కదా, అందుకని తీసానండి. తోమేసరికి అయితే చాలా టైం పట్టిందండి. ఇక్కడైతే ఈ రోజుకైతే వీడియో ఇంతే తీసానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ అండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ప్లీజ్ చూసిన వాళ్ళన్నా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకేనా, బాయ్. ఈ రోజుకైతే వీడియో ఇంతే, బాయ్.